ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ చేసుకోవడం ఇంత సింపులా? వీడియో చివరి వరకైతే చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దానికోసం ముందుగా ఏమేం ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నె అయితే తీసుకొని పన్నీర్ పీసెస్ అయితే చిన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ధనియాల పొడి, కారం, గరం మసాలా, ఫ్రై చేసిన ఆనియన్స్, సాల్ట్, మీ టేస్ట్‌కి సరిపడినంత, కొద్దిగా నూనె, కొద్దిగా నెయ్యి, నిమ్మరసం, పెరుగు ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్‌లో అయితే ఉంచుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత అయితే నేనిక్కడ 1 గ్లాస్ రైస్ తీసుకొని బాగా కడిగేసుకొని అరగంట సేపయితే నానబెట్టుకున్నాను. అండ్ ఇంకొక పెద్ద గిన్నె తీసుకొని అందులో 4-5 గ్లాసెస్ వాటర్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, పుదీనా, హోల్ గరం మసాలా, బిర్యానీ ఆకు, ఇంకా సాల్ట్, కొద్దిగా నెయ్యి వేసేసి అది బాగా మరగనిచ్చుకోవాలండి. అండ్ మనం ఫ్రిడ్జ్‌లో నానబెట్టుకున్న పన్నీర్ ఉంది కదా అండి, అది మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి సిమ్‌లో పెట్టేసి. అండ్ నానబెట్టుకున్న బియ్యాన్ని మరుగుతున్న నీటిలో వేసి ఒక 70% వరకైతే ఫస్ట్ కుక్ చేసుకోవాలి. 70% కుక్ చేసుకున్న తర్వాత ఒక లేయర్ అయితే పన్నీర్ పైన వేసి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసి మరి కాసేపు 80% కుక్ అయిన తర్వాత మిగతా రైస్‌నంతా కూడా యాడ్ చేసుకొని అప్పుడు దానిపైన కొత్తిమీర, పుదీనా, ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అండ్ కుంకుమ పువ్వు వాటర్ అండి. కుంకుమ పువ్వు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది జస్ట్ ఫ్లేవర్ కోసమే అండి నేను యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసేయండి. అండ్ ఇలా మనం గనక చేసుకున్నట్టయితే రెస్టారెంట్ స్టైల్‌లో చేసుకున్నట్టుగా ఉంటుందండి బిర్యానీ అయితే. అన్నీ వేసేసి కొద్దిగా నెయ్యి కూడా యాడ్ చేసి మూత పెట్టి దానిపైన ఏదైనా ఒక బరువు గిన్నె పైన బరువు పెట్టి 5 నిమిషాలు 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకొని ఆ తర్వాత 10-15 నిమిషాలు అలా వదిలేయండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని సర్వ్ చేసుకోండి. చూడండి ఎంతో టేస్టీ అయిన పన్నీర్ బిర్యానీ అయితే రెస్టారెంట్‌లో చేసుకున్నట్టుగా ఉంటుంది. మీకు నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.